ఐపీఓ మార్కెట్లో సిపిఎస్యుల లాభాలు అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా, ఈ చరిత్ర సృష్టిస్తున్నాయి అనమాట. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చరిత్ర తిరిగి రాస్తున్నాయి అనమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. పిఎస్యు షేర్లు సిర్లు కురిపిస్తున్నాయి అనమాట. ఐపీఓకి మదుపరులకు భారీ లాభాలు తెచ్చారనమాట. మజ్గాండాకు ఐపీఓలో బంపర్ ఆఫర్లు వచ్చాయన్నమాట. ఐపీఓ మార్కెట్లో లాభాలు అసలు చూస్తే మజ్గాండాకు ఇష్యూ ధర ₹145 ఉంటే ప్రస్తుతం ధర ₹2640 ఉంది. గార్డెన్ రిచ్ ఏమో ₹118 అంటే ప్రస్తుతం ₹1616 ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ 432 ఉంటే ఇప్పుడు 2979 ఉందంట. ఆర్వీఎన్ఎల్ ₹19 ఉంటే ఇప్పుడు 3733 ఉందన్నమాట. ఆర్వీఎన్ఎల్ అదే ఐఆర్సిటిసి ₹320 ఇష్యూ ధర ఉంటే ఇప్పుడు ఏమో ₹3872 అయింది. ఐఆర్ఈడిఏ ₹32 ఇష్యూ ధర ఉంటే ఇప్పుడు ₹178 అయింది. హట్కో ₹60 ఇష్యూ ధర ఉంటే ₹230 అవుతుంది. ఎంఎస్టీసీ ₹120 ఇష్యూ ధర ఉంటే ఇప్పుడు ₹540 అయిందన్నమాట. అంటే పబ్లిక్ ఇష్యూకి అంటే ఐపీఓ వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు చరిత్ర తిరగరాస్తున్నమాట. ఈ కంపెనీలు ఐపీఓ ప్రైవేట్ కంపెనీలు మించి మదుపరి లాభాలు పంచాయన్నమాట. 2017 మే నుంచి ఇప్పటి వరకు ఐపీఓకి వచ్చిన 18 సిపిఎస్యులో 3 బీమా కంపెనీలు ఐపీఓలు తప్ప మిగతా 15 ఐపీఓల ముందు అంటే 3 తప్ప అన్ని మదుపరికి బంపర్ లాభాలు ఇచ్చాయన్నమాట. 18 దాంట్లోని 3 తప్ప అవి బీమా కంపెనీలు తప్ప మిగతా అన్ని లాభాలు ఇచ్చారు. 2020 అక్టోబర్లో ఐపీఓకి వచ్చిన మజ్గాండా షిప్ యార్డ్ ఐపీఓ ఇన్వెస్ట్ చేసిన వారికి అయితే ఏకంగా 37 రెట్లు లాభాలు కలగజూపింది అనమాట. రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అనమాట, ఆర్వీఎన్ఎల్, గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, జిఆర్ఎస్ఈఎల్, ఐఆర్సిటిసి ఐపీఓలు కూడా మదుపరులకు 1000% పైగా లాభాలు ఇచ్చారన్నమాట. అగ్రస్థానంలో మజ్గాండాకు అనమాట ₹140 ధరతో జారీ అయిన మజ్గాండా షిప్ యార్డ్ షేరు అంటే ₹2640 వచ్చిందన్నమాట. 10,000 మొక్క విలువతో జారీ చేసిన షేర్లు కంపెనీ గత ఏడాది మదుపరులకు 5 మొక్క విలువ ఉండే 2 షేర్లుగా విభజించిందన్నమాట. ఐపీఓ సమయంలో ₹10 మొక్క విలువ పరిగణన తీసుకుంటే ప్రస్తుతం మజ్గాండా షేర్ ధర ₹5,281 అవుతుంది. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం ఈ షేర్ ఒక్కొక్కటికి ₹5,136 లాభంతో ట్రేడ్ అవుతుందన్నమాట. అలాగే అంటే ఇంతకుముందు ₹10 షేరు ఇప్పుడు 2,600 అంటే ₹5 షేరు ఇప్పుడు ₹5,281 అయిందనమాట లెక్క చూసుకుంటే. అదే ఇతర పిఈసి షేర్లు కూడా 118 ధరతో 2017లో మార్కెట్కి వచ్చిన గార్డెన్ రిచ్ షిప్ యార్డ్ కంపెనీ షేర్ ప్రస్తుతం ₹1,616 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 2017లో 432 జారీ చేసిన కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్ ప్రస్తుతం ₹590 90% లాభంతో ₹2,979 ట్రేడ్ అవుతుంది. రైల్వే కంపెనీలు ఐపీఓలు కూడా మదుపుతో లాభాలు పంచడం ప్రభుత్వ రంగ షిప్పింగ్ కంపెనీలతో పోటీ పడుతున్నాయన్నమాట. 2019లో 19 వద్ద లిస్ట్ అయిన ఆర్వీఎన్ఎల్ షేర్లు గతంలో 1866% లాభంతో ₹373 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ₹300 జారీ చేసిన ఐఆర్సిటిసి షేరు గత వారం ఇష్యూ ధరతో పోలిస్తే 1,110% లాభంతో ₹3,870 ట్రేడ్ అవుతున్నాయి. రైట్స్, ఇర్కాన్, రైల్టెల్ ఐపీఓలు కూడా మదుపరుల ఇష్యూ ధర పోలిస్తే 220% నుంచి 243% లాభాలు ఇచ్చారన్నమాట. హెచ్ఏఎల్, బీడీఎల్, మిదాని కంపెనీలు కూడా ఐపీఓ మదుపరులకు 227 నుంచి 605% వరకు లాభాలు పంచాయన్నమాట. ఇదనమాట ఈ ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు ఇస్తున్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.